ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న తమపై ఈనాడు పత్రిక విషపు రాతలు రాయటం దారుణమంటూ వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై ఈనాడు రాతలను నిరసిస్తూ కడపలోని 20వ వార్డు సచివాలయం ఎదుట ఈనాడు పత్రికలను దగ్ధం చేశారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తున్న తమపై తప్పుడు రాతలు రాయటం సమంజసం కాదని తక్షణమే తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వాలంటీర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. గాంధీజీ కల్లలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కూడా వైసీపీ ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఇప్పుడు పచ్చ మీడియా కావచ్చు, పచ్చ పార్టీలు కావచ్చు, ఈ సచివాలయ వ్యవస్థ కేంద్రంగా కూడా అనేక విషపు రాతలు కూడా రాస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈనాడులో రాసిన కథనంపై కూడా కడపలో సచివాలయ వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈనాడు దినపత్రికను కూడా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. చెప్పండి మా, ఈరోజు ఈనాడులో రాసిన కథనంపై మీరు ఎలా చూస్తారు? అన్న, నా పేరు ఝాన్సీ అన్న. 20/2 సచివాలయం వాలంటీర్ అన్న నేను. ఇప్పుడు పేపర్లో మనకు ఏం చెప్తారన్న, మామూలుగా అయితే అంటే ఏది నిజము ఏది అబద్ధం అనేది చూపిస్తారనమాట. పదాలు కరెక్ట్గా ఉండేటట్టు మాట్లాడతారు. కానీ వీళ్ళేందన్నా, వీళ్ళు ఏంది వాలంటీర్లు గూఢచారితనం చేస్తున్నారంట. పేపర్ల పరంగా వీళ్ళు గూఢచారితనం చేస్తున్నారు. ఈనాడు పేపరు, టీడీపీ వీళ్ళు వచ్చేసి పేపర్ పరంగా వీళ్ళు గూఢచారితనం చేస్తున్నారు. మేము ఇంటింటికి పోయి పొద్దున్నే, అది పొద్దున కాదు రాత్రి కాదు, అట్లాంటి టైంలో కూడా పోయి మేము సేవ చేస్తా అంటే మమ్మల్ని గూఢచారులు అంటున్నారు వీళ్ళు నాకు ఇది ఎట్లా వీళ్ళు చెప్తారో నాకైతే అర్థం కావటం లేదన్న. వీళ్ళు ఏ పరంగా పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే మాకు వాలంటీర్లనే జగనన్న వాలంటీర్లమనే ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మేము ఖచ్చితంగా లబ్ధి పొందిస్తున్నాము. గతంలో జన్మభూమి కమిటీల పాలన చూశారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా మీరు స్వయంగా లబ్ధిదారుల కాడికి కూడా పోతున్నారు. ఇప్పుడు మీ పట్ల ఎలాంటి ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ సేవల పట్ల ఎలాంటి స్పందన? జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మోసం చేసి వాళ్ళ నాయకులు వాళ్ళకు మాత్రమే పింఛన్లు ఇచ్చుకుంటా, ముసలోళ్లకు పింఛన్లు ఇవ్వకుండా వాళ్ళకి ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకు మాత్రమే పింఛన్లు ఇచ్చుకుంటా ఆ విధంగా జరుగుతాను జన్మభూమి కార్యక్రమంలో. అటువంటిది ఈ పొద్దు వాలంటరీ వ్యవస్థను ఒక గూఢాచారులు, ఒక మోసపూరిత స్మగ్లర్లు అని చాలా అనిశ్చితంగా వాక్యాలు రాశారు ఈటీవీ వాళ్ళు. పొద్దున న్యూస్ చూసి చాలా బాధాకరంగా ఉంది. ఈ ఈటీవీ అనేవాళ్ళు చాలా అసభ్యకరంగా వాలంటీర్ల గురించి రాశారు. మా వాలంటీర్లకు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రాతల పట్ల మీలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందా, లేకుంటే ఇదే శక్తి సామర్థ్యాలతో పనిచేయాలనిపిస్తుంది? నాకు ఖచ్చితంగా అన్న, ఇప్పుడు ఎవరైనా కానీ మంచి చేసేదాన్ని గుర్తించాలా. ఇప్పుడు మేము ఎంతో హార్ట్ఫుల్గా వాలంటీర్ అనే వాళ్ళు ఎంతో హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మేము 2014 ముందు, 2014 తర్వాత కానీ 2019 ముందు చూసుకుంటే మాకు ఏది ఉద్యోగాలు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తానే 400 సచివాలయ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి వాలంటీర్ ఉద్యోగం వచ్చింది. మమ్మల్ని ఈరోజు ఈ రకంగా గూఢచారులు అది అనడం చాలా మాకు ఎంత అంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. దయచేసి రామోజీరావు గారు, మీకు ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా మంచి చేస్తే దయచేసి మంచినే రాయండి. దయచేసి మమ్మల్ని మటుకు వేరే విధంగా చూడొద్దు, దయచేసి చెప్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే ఈనాడులో రాసిన ఈరోజు వాలంటీర్లకు సంబంధించి కూడా రాసిన కథనాలపై కూడా వాలంటీర్లు తమ నిరసన వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలా, భవిష్యత్తులో కూడా ఇలాంటి రాతలు రాయకుండా ఈనాడు అధినేత రామోజీరావు కూడా తన మీడియా సంస్థను నడుపుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.